2026లో ప్రిలిమినరీ రాస్తున్నారు అనుకుందాం. అంటే మే 24, 2026 లేదా నెక్స్ట్ ఇయర్ లేదా మెయిన్స్ లేదా 1 ఇయర్ మొత్తం మీద ఒక ఎగ్జామినేషన్ మీరు రాస్తున్నప్పుడు ముఖ్యంగా కేస్ స్టడీగా మే 24, 2026న రాస్తున్న ఎగ్జామినేషన్కి ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న సమయం కాస్త అటు ఇటుగా జనవరి 3rd వీక్. జనవరి 23 వసంత పంచమి. జనవరి 23, 2026 వసంత పంచమి నుంచి సరిగ్గా చూస్తే మీకు ఒక 120 డేస్ ఉంటాయి. ఈ 120 డేస్ని ఎలా ప్లాన్ చేసుకుంటే ఇంతవరకు అస్సలు చదవని వాళ్ళు కూడా ప్రిలిమినరీ పాస్ అయిపోతారు అనే అరిచేతిలో స్వర్గాన్ని చూపించను. కానీ కాస్త అటు ఇటుగా ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఏ కారణం చేతనైనా 2-3 సార్లు ప్రిలిమినరీ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ఇంతవరకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకున్నాం అనుకున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సరిగ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ ఏడాది ప్రిలిమినరీ కాదు, ఏ ఏడాది ప్రిలిమినరీ అయినా, ఏ ఏడాది మెయిన్స్ అయినా 4 నెలలు కాదు, 4 ఏళ్ళు అయినా, అంటే 4 సంవత్సరాలైనా ప్లానింగ్ ఈజ్ ప్లానింగ్ యాక్చువల్గా. బట్ స్ట్రాటజీ తెలియాలి. జనవరి 23, 2026 నుంచి మే 2024, 2026కి అంటే ప్రిలిమినరీకి సరిగ్గా 4 నెలలు ఉంటుంది. 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజుల్ని ముందు స్ప్లిట్ చేయండి, 60+60. మొదటి 60 రోజులు ఫస్ట్ ఒక రీడింగ్ కంప్లీట్ చేసుకోవాలని, తర్వాత 60 రోజులు 30+30 చేద్దాం. అంటే 30 డేస్లోనేమో సెకండ్ రివిజన్, ఆ తర్వాత ఏమో రివిజన్ మీద రివిజన్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ రాయడం అనే దానిని బేస్ చేసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎన్సీఆర్టీలు హిస్టరీకి చదవండి. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ హిస్టరీ చదవండి. నేను ఈ టైం టేబుల్ని మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th and 10th హిస్టరీ చదవకండి. మళ్ళీ 11th and 12th చదవండి. మళ్ళీ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ చదవకండి. అక్కడ హిస్టరీ అయింది. ఈ హిస్టరీ అయిన తర్వాత నేను త్రిరత్న అని ఒక స్కీమ్ మీకు ఇస్తాను. అంటే 3 రత్నాలు మీకు ఇస్తాను. అది చివరిలో చెప్తాను. ఇప్పుడు ఏమైంది హిస్టరీ? 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ వితౌట్ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత కల్చర్ని మీరు నితిన్ సింఘానియా చదవండి, అంతే తప్ప ఎన్సీఆర్టీ కాదు. తర్వాత జాగ్రఫీకి ప్యూర్గా ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ చదవండి. ఆ తర్వాత మీకు బయాలజీ 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీ చదవండి. ఈ ఎన్సీఆర్టీ అండ్ అదర్ థింగ్స్తో పాటు స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియాకు ఒకటి చదవండి. ఇవి తప్ప ఇంకా ఏ పుస్తకాన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. అంటే లక్ష్మీకాంత్ కానీ మరొకటి కానీ. ఐ రిపీట్, ఇది ఓన్లీ ఈ ఏడాది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 4 నెలలు మాత్రమే చేతిలో ఉన్న వాళ్ళకి మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాలు. ఇప్పుడు పాలిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ 5 సబ్జెక్టులకి కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవండి. ఇంక ఏమి చదవకండి. అసలు కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్ తోటి ముడిపెట్టుకుంటూ చదవండి. అంటే జనరల్ స్టడీస్ని కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో చదవండి, CAGSగా చదవండి. కానీ అది ఎలా చదవాలి ఏంటంటే పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయితే అయి ఉండొచ్చు కాక, బట్ అలా చదవండి. దాన్ని ఏదో ఒక వెబ్ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. అది ఏదైనా పర్లేదు, విషన్ ఐఏఎసా, ఇన్సైట్సా, వజ్రమన్ రవియా, మరొకట. ఇంకా CSATకి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు త్రిరత్న అంటే ఏంటి అంటే ఓల్డ్ క్వశ్చన్ అనాలిసిస్, టెస్ట్ సిరీస్, అండ్ మీరు ఎక్కడైతే ఇంతకుముందు కోచింగ్ తీసుకుంటారో లేదా స్పెషల్ మెటీరియల్ ఏదైనా ఫాలో అవుతూ ఉంటారో, ఉదాహరణకి ఇదే వీడియో ఈ గురుకులం స్టూడెంట్స్ చూస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఈ గురుకులంలో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ వాళ్ళు వింటారు, వాళ్ళకి నోట్స్, హ్యాండ్ నోట్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా నేను కొన్ని స్పెషల్ మెటీరియల్ ఇచ్చి ఉంటాను. నేను సాధారణంగా ఈ గురుకులంలో ప్రతి ఏడాది ప్రిలిమినరీ ఫోకస్డ్ మెటీరియల్ అని, కరెంట్ అఫైర్స్కి ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అని, ఈ రెండూ కాకుండా చెక్ లిస్ట్ అని ఇస్తూ ఉంటాను. సో ఎండ్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఒక స్టూడెంట్గా ఇంతవరకు నేను చెప్పినవన్నీ కనుక మీరు ఎన్సీఆర్టీలు ఎక్కడ చదవాలో, స్పెక్ట్రమ్ ఎక్కడ చదవాలో, నితిన్ సింగ్ అని ఎక్కడ చదవాలో, లేకపోతే ఎక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలో, త్రిరత్న ఎక్కడ ఫాలో అవ్వాలో మీకు అర్థమైతే ఈ టైం టేబుల్ అంతా నేను మీకు డిజైన్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఏడాది మీకు ఖచ్చితంగా
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు. మరిన్ని డీటెయిల్స్ దీని మీద కావాలనుకుంటే కనుక నన్ను వీడియో కాల్ అపాయింట్మెంట్లో కానీ వ్యక్తిగతంగా కానీ కలవాలనుకుంటే కనుక 8897826108కి ఫోన్ చేయండి. బట్ కండిషన్స్ అప్లై. ఇది అయిపోయిన తర్వాత నేను రివిజన్స్ ఎలా చేయాలో దీని మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. రివిజన్స్ ఎలా చేయాలో, ప్రతి 10 రోజులకి ఎలా ఫాలోఅప్ చేయాలి అనేది 120 డేస్ ఛాలెంజ్ పెట్టుకుందాం. జనవరి 23 వసంత పంచమి నుంచి ఈ 120 డేస్ ఛాలెంజ్లో 110 డే ఛాలెంజ్, 100 డేస్ ఛాలెంజ్, 90 డేస్ ఛాలెంజ్, 80 డేస్ ఛాలెంజ్, 70 డేస్ ఛాలెంజ్ లాగా మనం వెళ్ళే ప్రయత్నం చెయ్యబోతున్నాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.